గౌరవ పోరాటం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో గడిచిన 77 సంవత్సరాల నుండి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయిందంటే ఇది ఈ ప్రభుత్వాలు మన మీద చూపిస్తున్నటువంటి వివక్ష కాకపోతే, మనకు జరుగుతున్నటువంటి అవమానం కాకపోతే ఇంకేంటని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పేసి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. మరి ఇవాళ బీసీల ఆత్మగౌరవం కోసం మన అన్న రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న పోరాటంతో బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొద్దామా వద్దా? తీసుకొద్దామనేది ఉంటే ఒకసారి అందరూ చేతులు లేపి చప్పట్లు కొట్టి మీ యొక్క అంగీకారం తెలియజేయండి. మిత్రులారా, బుల్లెట్ కానీ రాకెట్ కానీ చూసుకుంటూ రాదు, దూసుకుంటూ వస్తుంది. అదేవిధంగా బీసీలు కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చూసుకుంటూ రారు, దూసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఇలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఏదైతే మనం జరుగుతున్నటువంటి పోరాటాన్ని చూస్తే ఇవాళ తెలంగాణలో మేమందరం కష్టపడి పనిచేయడం వల్ల గడిచినటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మన జనాభా శాతానికి మించిన ఫలితాలను మనం సాధించగలిగినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కులగణన చేయడానికి ఒక మెట్టు దిగి మరీ వచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్లకు మన ఓట్ల మీద ఉన్నటువంటి డిపెండెన్సీ, వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు. మన ఓట్ల మీద ఈ పార్టీలను, ఈ ప్రభుత్వాలను ఆధారపడేటటువంటి విధంగా చేసినప్పుడే వీళ్ళు మన మాట వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది తెలుగు రాష్ట్రాలలో రాజకీయ బానిసత్వం నుండి బీసీలకు విముక్తి చేయడానికి ఇవాళ ఇంత పెద్ద సభ జరుగుతున్నది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఈ వేదిక నుండి ఒక బలమైనటువంటి తిరుగుబాటును మొదలు పెట్టాలని చెప్పేసి కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, మనల్ని కులాలుగా విభజించేటటువంటి ప్రయత్నం గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం కులాల వారిగా విడిపోలేదు, మనందరం ఒకటే కులం. ఏమి కులం అది? బీసీలం. మనం ఎవరం? బీసీలం. నిజంగానే కనుక ఈ యొక్క విషయాన్ని మీరు ఒప్పుకునేది ఉంటే మరొక్క మారు మీరందరూ కూడా బలంగా చప్పట్లతో మీ అంగీకారం తెలియాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద శ్రీకృష్ణ భగవానుకి జాంబవతి గారితో వివాహం జరిగింది. మరొక విషయం చెప్తున్నాను, ఇవాళ బీసీలు లేకపోతే దేవుళ్లకు కూడా పండుగలు కావనేటటువంటి విషయాన్ని మీకు ఇలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వినాయక చవితి కావాలంటే ఒక పంచ కావాలన్నా, ధోతి కావాలన్నా నేత కార్మికుడు నేస్తే కానీ ఆ రోజు పండుగ ప్రారంభం కాదు. ఒక ముదిరాజు బిడ్డ పూలు పళ్ళు తీసుకొచ్చి పండుగ కప్పచెప్తే కానీ పండగ ప్రారంభంగా అన్నటువంటి సందర్భం. మరి బీసీలు లేకపోతే ఇవాళ దేవుళ్ళకే పండుగలు కావట్లేదే. మరి బీసీలు లేకుండా, బీసీలకు అధికారం ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా కొనసాగుతాయని చెప్పేసి ఈ వేదిక మీద నుండి నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, అధికారం అనేది మనకు ఎవరో ఇచ్చేటటువంటి భిక్ష కాదు, ఇది మన ఆత్మ గౌరవం. మన ఆత్మగౌరవం కోసం నా తుది శ్వాస వరకు నేను కష్టపడి పనిచేసి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బీసీలను ముఖ్యమంత్రిగా చూసే వరకు నేను నిద్రపోనని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మీరెవ్వరు కూడా నిద్రపోవద్దని చెప్పేసి మరొక మారు మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మన లోపల ఒక బలమైనటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ గారి రూపం లోపల బయటకు వచ్చిండు. మనం ఏం చేస్తున్నాం? గాడిదకు గడ్డేస్తున్నాం, ఇటువంటి గుర్రాలను ఉరకమంటున్నాం. గాడిదలైనటువంటి ఇతర పార్టీలకు, అక్కడున్న నాయకులకు ఓటేసి మన దగ్గర ఉన్నటువంటి రేసు గుర్రాన్ని మనం మాత్రం నువ్వు అధికారంలోకి రా అంటున్నాం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పటి నుండి ఉరికే గుర్రాలకు మనం మేతేయడం నేర్చుకోవాలి. బీసీల ఓటు బీసీలకే పడాలి. నేను ప్రమాణం చేస్తున్నా, నేను నా ఓటు బీసీలకే వినాశాయ చ దుష్కృతా.
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమర శంఖం నవశకానికి నాంది పలుకుతున్నటువంటి సింహ గర్జన. ఒక వ్యక్తి నేతృత్వంలో ఒక్క గొంతుకు అయి చరిత్రను తిరగరాయనున్నటువంటి ఈ తరుణం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని కష్టాలు తీసుకువచ్చినా జీవితంలో సంకల్పం అన్నది ముఖ్యం అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి ఎన్నో మహాసభలుగా రూపుదిద్దుకున్నాయి. బీసీ సింహ గర్జన బహిరంగ సభ కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, తరతరాలుగా వినిపించని గొంతుల ప్రతిధ్వని, హక్కుల కోసం ఎక్కుపెట్టినటువంటి అస్త్రం, రాజ్యాధికారానికి నాంది పలికే ఒక చారిత్రాత్మక ఘట్టంగా కోడి రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఏకమవుతున్నటువంటి మహత్తరమైన ఘట్టం. ఇందులో పాల్గొన్నటువంటి ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఆలోచన వెనక ఎన్నో సంవత్సరాల కృషి, ఎంతో శ్రమతో కూడినటువంటి అంశాలు. ప్రతి విషయం మీద మనకంటూ ఒక భావం ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక సంకల్పానికి ఆయన నాంది పలికారు. ఒక కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని ఎవరైనా తీర్చే మనిషి ఉన్నాడా అని వెతికినప్పుడు ఒక టార్చ్ బేరర్ గా నిలబడ్డాడు. పేదల పాలిటి పెన్నిధిగా, కష్టాల పాలిటి ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మనసులోంచి వచ్చినటువంటి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఒక సామాన్యమైన విషయం కాదు. హక్కుల కోసం ర్యాలీలు, సమావేశాలు, ఎలాంటి భేటీలకైనా, ఎంత పెద్దవారితో సమావేశానికైనా ఎదుగురు తిరగనటువంటి నాయకత్వం. ప్రముఖ నాయకులతోటి మర్యాదపూర్వకంగా భేటీ అయినప్పటికీ అభివృద్ధి కోసం ఎన్నో అంశాలపై చర్చలు చేయడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ప్రతిపాదించడం, దేవాలయాల సందర్శించడం, అలాగే ఆధ్యాత్మికతో కూడినటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే నిజమైన నాయకత్వ లక్షణం అని నమ్మిన నాయకత్వం ఆయనది. ఒకవైపు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సు, స్థానిక ప్రజల్లో ప్రత్యక్ష చర్చలు, ఇలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం మాత్రమే కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే నాయకత్వం ఆయనకి మాత్రమే చెల్లింది. ఇది కేవలం మాటలు కాదు, చేతులతో చూపించే నాయకత్వం ఆయనకి మాత్రమే సొంతమైంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క పోరాటానికి ఆయన ఊపిరి పోశారు. ఆ పోరాటం ఒక సహాయాన్ని అందిస్తుంది అనే ఒక వ్యక్తిత్వంతో పాటు ఒక బలాన్ని ప్రతి ఒక్కరికి చేకూర్చారు. పడుగుల గొంతుకుగా ప్రపంచనాన్ని సృష్టిస్తూ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆయనే. ఒంట్లో బాలేకపోతే విటమిన్స్ వేసుకుంటాం, సప్లిమెంట్స్ వేసుకుంటాం. బాధ అనేది వస్తే, కష్టం అనేది వస్తే, బాధ అనేది వస్తే వైటమిన్ ఆర్, వైటమిన్ ఆర్ రామచంద్ర యాదవ్ గారికి గట్టిగా చప్పట్లతోటి సాదరంగా స్వాగతం పలుకుదాం. ప్రత్యక్షంగా ఎటువంటి హాని లేకుండా ప్రజాపక్షంగా ఆయన నిరూపిస్తూ ఒక యోధుడిగా నిలబడటం అందరికీ సాధ్యం కాని పని. అందరి దృష్టిలో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది. మన జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర నుంచి
ఎంతో మంది పెద్దలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్ల పరిపాలన నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మనకి ఎంతో స్ఫూర్తి అందించిన నేతలు చాలా మంది ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జీవితంలో కష్టం వస్తే భగవంతుడిని కోరుకుంటాం. మన నిత్య జీవితంలో ఒక కష్టాన్ని పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ రామచంద్ర యాదవ్ గారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు మనతో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ శ్రీకృష్ణ జాంబవతి మన హక్కుల కోసం ఐకమత్యంతో అధికారం కోసం జరిగే నిజాయితీ చేస్తున్న గర్జన